నమస్తే అందరికి. దీస్ ఆర్ మై టాప్ 10 మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. కంప్లీట్ హైపోట్రోఫీ. మెయిన్ థింగ్ 3 పాయింట్స్. కంప్లీట్లీ ఫుల్ స్ట్రెచ్. ఇంకోటి టెంపో. మ్యాక్సిమం ఒక్కొక్క రెప్ 2 to 6 seconds మధ్యలోనే ఉంటుంది. థర్డ్ థింగ్ కంఫర్ట్. సో అన్ని వర్కౌట్లు అందరికి సూట్ అవ్వవు కాబట్టి సో కంఫర్ట్ అంటే ఏ డైరెక్షన్లో చేస్తే కంఫర్ట్ అని చెప్పి ఇంకా మెల్లమెల్లగా వర్కౌట్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేవరెట్ మజిల్ చేస్తూనే స్టార్ట్ చేస్తాను. ఇంక్లైన్స్ విత్ మిషన్ ప్రెస్. 45 degreesలో పెట్టుకోండి బెంచ్. సో అంటే 30 degrees 20 degreesలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్లాట్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అంత స్ట్రెచ్ రాదు. ప్రాపర్గా అప్పర్ చెస్ట్ని ఐసోలేట్ చేయాలంటే 45 degrees కరెక్ట్. మ్యాక్సిమం అందరికి సూట్ అవుతుంది. నార్మల్ ఫ్లాట్ డంబుల్ కానీ ఇంక్లైన్ డంబుల్ కానీ ఇలాంటి బార్బుల్ కానీ అంత స్ట్రెచ్ ఉండదు, కంట్రోల్ ఉండదు. స్మిత్ మిషన్ ఏంటంటే కింద వరకు స్ట్రెచ్ వస్తుంది. వేరియేషన్ సింగిల్ హ్యాండ్ లాట్ పుల్ డౌన్. అన్ని మజిల్స్కి టాప్ అంటే నా టాప్ 1 or 2 చూపిస్తున్నా. సో సెకండ్ వేరియేషన్ సింగిల్ హ్యాండ్ లాట్ పుల్ డౌన్. సో జనరల్గా ఇట్లా స్ట్రేట్ పుల్ చేస్తారు కదా, నేను అట్లా చేయను. ఇట్లా సైడ్ కూర్చుంటా, ఇట్లా పుల్ చేసి మొత్తం ఫుల్ స్ట్రెచ్, పుల్ స్ట్రెచ్. ఇది కంప్లీట్గా ఇక్కడ చూస్తే లాట్స్ కంప్లీట్లీ స్ట్రెచ్ అవుతుంది. బాడీ స్ట్రైట్ ఉండాలి. వదిలేటప్పుడు మాత్రం కొంచెం క్రాస్ అవ్వాలి, అంటే ఈ లాట్ స్ట్రెచ్ అవ్వాలి. పుల్ స్క్వీజ్ 1 second, వదిలేయాలి. మ్యాక్సిమం అన్ని వేరియేషన్స్ రెప్ రేంజ్ 8 to 12 మధ్యలో ఫెయిల్ అయ్యేటట్టు పెట్టుకోండి. వెయిట్ డజంట్ మ్యాటర్, బట్ మీరు వేసి 8 అయితే 8 to 12 reps అక్కడ దాకానే ఫెయిల్యూర్ దాకా ఇచ్చేయండి. కంప్లీట్ హైపోట్రోఫీ రేంజ్లో పర్ఫామ్ చేయండి. ఓన్లీ మజిల్ బిల్డింగ్ వాళ్ళకి మాత్రమే ఈ లాట్ పుల్ డౌన్స్ ఇవి కూడా చేయొచ్చు. ఇది ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకా యూనిలాటరల్ మూవ్మెంట్. థర్డ్ వేరియేషన్ సీటెడ్ రోయింగ్. వేరే రోయింగ్లా ఏమైతే అంటే వేరే మజిల్స్ ఇన్వాల్వ్ అవుతుంది, దీంట్లో తక్కువ ఉంటుంది. మళ్ళీ వేరే రోయింగ్స్లో ఏమైతే అంటే మన ఆర్మ్స్లో ఫటిక్ ఫీల్ అవుతాం, దీంట్లో అట్లా ఉండదు. ఈ సీటెడ్ రోయింగ్లు ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్గా ఈ ఎల్బోస్ ఫ్లేర్ అవుట్ చేసి గుంజడం కానీ లేదంటే బైసెప్ ఇన్వాల్వ్మెంట్తో గుంజడం కానీ చేస్తారు. ప్రైమ్ ఫోకస్ మీరు ఎల్బోతో పుల్ చేయాలి, అప్పుడే మీ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మనం ఏ వర్కౌట్ చేస్తున్నా ఫస్ట్ ఆ మజిల్ పట్టిక అయిపోయి అప్పుడు మనం గివప్ ఇచ్చాలి. కానీ
ఇప్పుడు నార్మల్గా ఇట్లా చేసుకుంటా బైసెప్ పట్టిక అయిపోయి మనం వదిలేసినాం అనుకోండి, కంప్లీట్ టిల్ ఫెయిల్యూర్ దాకా మీరు ఏ మజిల్ అయితే ట్రైన్ చేయాలనుకుంటున్నారో ఆ టార్గెట్ అవ్వదు. ఫోర్త్ వేరియేషన్ రివర్స్ వైస్ రేట్ డెల్ కోసం. జనరల్గా ఇట్లా 2 హ్యాండ్స్ తోటి చేస్తారు కదా, 2 హ్యాండ్స్లో అంత స్ట్రెచ్ రాదు కంపేర్ టు సింగిల్ హ్యాండ్. సో ఫస్ట్ ఇట్లా కూర్చోండి, కంప్లీట్ ఇట్లా కూర్చొని మీ హ్యాండ్ దీనికి ఇట్లా ఫిక్స్ పెట్టుకోండి, ఇది ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఇట్లా సో వచ్చేటప్పుడు ఇక్కడ దాకా తీసుకురండి ఫుల్ స్ట్రెచ్. మెయిన్ థింగ్ ఈ సీట్కి కార్నర్కి కూర్చోండి, కంప్లీట్లీ వెనక కాకుండా కొంచెం ముందటికి కార్నర్ కూర్చొని ఇట్లా పట్టుకొని ఇట్లే ఫుల్ స్ట్రెచ్. యా జనరల్గా ఇప్పుడు ఇట్లా ముందు ఇట్లా స్వీప్ చేస్తున్నట్టు రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు మొత్తం ఇట్లా మనీ పడేసి ఎంతైతే మీరు స్వీప్ చేసుకుంటారో అంతా మీకే అంటే, సో అట్లా ఎట్లా మనం స్ట్రెచ్ మొత్తం క్రియేట్ చేసుకుంటాము, సేమ్ దీంట్లో కూడా ఫుల్ స్ట్రెచ్ ఇట్లా క్రియేట్ చేసుకుని ఇట్లా చేయండి. ఈ సెంట్రిక్లో పార్షల్స్ ఇంపార్టెంట్. సో ఏ మూమెంట్లో అయినా సరే పార్షల్స్ ఇంపార్టెంట్, పార్షల్స్ పెట్టుకోండి. బట్ మెంటలీ అది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ మీ కంప్లీట్ రెప్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు పార్షల్ రెప్స్ చేయండి. ఫిఫ్త్ వేరియేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, కేబుల్ లాటరల్ రైజెస్. సో దీన్ని కంప్లీట్గా కిందకి అడ్జస్ట్ చేసుకోవద్దు, ఈ మీ నీస్ లెవెల్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి 90 degrees యాంగిల్లా, ఈడకెళ్ళి ఇట్లా. సో ఫుల్ స్ట్రెచ్ రావాలి, కిందకి మళ్ళీ ఈడ వరకు తీసుకురావాలి. చూడండి సైడ్ డెల్ట్ అనేది బాగా ఇన్వాల్వ్ అవుతుంది. జనరల్గా డంబుల్లా ఇంత స్ట్రెచ్ క్రియేట్ అవ్వదు, బట్ కేబుల్లా ఫుల్ స్ట్రెచ్ క్రియేట్ అవుతుంది. ఆ టెన్షన్ మెయింటైన్ చేస్తుంది కేబుల్లా, డంబుల్లా టెన్షన్ మెయింటైన్ చేయదు కిందకు వచ్చినప్పుడు. పార్షల్స్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఒక 3 పార్షల్స్ అయినది యూరి. సిక్స్త్ వేరియేషన్ ఫర్ బైసెప్ బేసిన్ కర్ల్స్. సో ఈ హ్యాండ్ కంప్లీట్లీ ఇట్లా పెట్టుకోండి, వెనకకి ఇట్లా క్లోజ్కి పెట్టొద్దు, ఇట్లా వెనక పెట్టండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా, అంటే బైసెప్ కర్ల్స్ నార్మల్ ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్, లేదంటే ఆమర్ కర్ల్స్, లేదంటే ఎనీ ఈ రాడ్తో వేసే కర్ల్స్ కానీ అంత స్ట్రెచ్ ఉండదు. ఈ బేసిన్ కర్ల్స్లో ఉన్న స్ట్రెచ్. ఇంకోటి కిందకి వెళ్ళినా సరే ఆ టెన్షన్ అట్లనే మెయింటైన్ చేస్తాం. సెవెంత్ వేరియేషన్ ట్రైసెప్ ప్రెస్ డౌన్స్. జనరల్గా సింగిల్ రోప్ పెడతారు, నేను 2 ropes యూజ్ చేస్తున్నా ఫుల్ స్ట్రెచ్ కోసం అని చెప్పి. ఓ ఇట్లా ట్రైసెప్ ప్రెస్ డౌన్లో కామన్ మిస్టేక్ ఏంటంటే ఎల్బో ఫిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఇట్లా పైకి తీసుకెళ్తూ ఉంటారు, దీంతో పాటు పైకి తీసుకెళ్తారు. కాదు, మనం ఇది ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలి, జస్ట్ ఎల్బో ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి, మళ్ళీ పైకి ఇది ఇట్లా తీసుకోవద్దు. తీసుకోపోతే టెన్షన్ అంతా షోల్డర్ మీదకి వస్తుంది. సో ఇది ఎప్పుడైనా ఇట్లా ఫిక్స్డే ఉండాలి. ఎయిత్ వేరియేషన్ లెగ్స్లో నా ఫేవరెట్, వెరీ ఛాలెంజింగ్ మూమెంట్, బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. మీరు ఇగో ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చుని ఈ లెగ్స్ ఇట్లా పెట్టుకోవాలి,
ఇట్లా పెట్టుకుని ఇట్లా ముందుకు వస్తారు కదా. సో ఇది మీ ఫిక్స్డ్ పొజిషన్. ఇక్కడ నుంచి మీరు ఈ లెగ్ ఈ బెంచ్ మీద పెట్టి జస్ట్ నైన్త్ వేరియేషన్ లెగ్ కర్ల్స్. ఓ దీంట్లో సింపుల్ మూమెంటే, బట్ దీంట్లో మీ ని స్ట్రెచ్ చేసినట్టు వేరే వర్కౌట్లో కుదరదు. మెయిన్ థింగ్ ఈ స్ట్రెచ్ కోసం మనం పెట్టుకుంటాం కదా, ఎంతవరకు ఈసెంట్రిక్లో స్ట్రెచ్ అవ్వాలో అంతవరకు అవుతుంది. లాక్ చేస్తారా? యా, కిందకు వచ్చేటప్పుడు కంప్లీట్లీ స్ట్రెచ్ రైట్. ఫస్ట్ కర్ల్, కిందకు వచ్చేటప్పుడు కంప్లీట్లీ స్ట్రెచ్. ఒక్క రెప్ తీయడానికి కూడా ఆల్మోస్ట్ 5 seconds పడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ అన్నీ అప్పర్ బాడీ లోవర్ బాడీ చూపించిన. సో బెస్ట్ వేరియేషన్ కోర్కి డ్రాగన్ ఫ్లాక్స్. మిగతా వర్కౌట్స్లో ఎట్లయితే అడ్వాన్స్వి వెయిటెడ్వి చూస్ చేసుకుంటామో మన కోర్ కూడా బెస్ట్ అండ్ అడ్వాన్స్వి చూస్ చేసుకోవాలి. ఓకే, మీరు బిగినర్ లెవెల్లో ఉంటే నార్మల్ క్రంచెస్, లెగ్ రైజెస్, రష్యన్ టెస్ట్ చేయండి, పర్లేదు. బట్ వెన్ యూఆర్ గ్రోయింగ్, మీరు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏమైతుందో అది యూస్డ్ అయిపోతుంది. సో మీరు మీ కోర్కి కూడా మంచి ఒక ఇంటెన్స్ వెయిటెడ్వి టెన్షన్ వచ్చేది చేయాల్సి వస్తుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎక్సర్సైజ్ డ్రాగన్ ఫ్లాక్స్, బ్రూస్ లీ ఫేవరెట్ ఎక్సర్సైజ్. టు 10 reps కొట్టండి. ఇప్పటికే మస్తు ఫటిక్ అయిపోతుంది. స్లోగా కంట్రోల్గా తీసుకురండి. మీ కోర్ ఇన్వాల్వ్మెంట్ మంచిగా ఉంటుంది. కంప్లీట్ నా టాప్ 10 బెస్ట్ ఫేవరెట్ వర్కౌట్ చూపించిన. అంటే ఇవి మీరు చేయాలని ఏం లేదు, బట్ చేయొచ్చు. అంత డిఫికల్టీ మూమెంట్ ఏం కాదు. కంప్లీట్ హైపర్ట్రోఫీ మజిల్ బిల్డింగ్కి. ఒకవేళ మీకు 1-2 మూమెంట్స్ అవి ఇవి ఉంటే తీసేయండి. బట్ మస్ట్ 2 రికమెండ్స్ నేను చేస్తా. ఒకటి సింగిల్ అండ్ రివర్స్ ఫ్లైస్, సెకండ్ వన్ కేబుల్ లాటరైజెస్. మిగతావన్నీ కూడా చేయొచ్చు, బట్ చూసుకోండి మీ మొబిలిటీకి తగ్గట్టు, మీ లెవెల్కి తగ్గట్టు. చెస్ట్ ట్రైసెప్, బ్యాక్ బైసెప్, షోల్డర్, లెగ్స్, వర్కౌట్ స్ప్లిట్ చెప్పండి, వీటిలోకి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్, నేను పర్సనల్ ఎప్పటికీ సజెస్ట్ చేసేదంటే మీరు సపరేట్ లెగ్ డే పెట్టుకోండి. ఆ వేరియేషన్ కన్నా పుష్ పుల్ లెగ్స్కి షిఫ్ట్ అయిపోండి. ఒకవేళ మీరు వీక్లీ 6 times ట్రైన్ చేస్తుంటే, 5 times ట్రైన్ చేస్తున్నారంటే అప్పర్ బాడీ, లోవర్ బాడీ, పుష్ పుల్ లెగ్స్ చాలు. వీడియో ఇక్కడ దాకా వచ్చి కాబట్టి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.